తెలుగుదేశం పార్టీ ఓ పక్కన కొంతమంది లిస్టులు రిలీజ్ చేయడం చేస్తుంటే విజయవాడ లాంటి చోట్ల నిన్న అకస్మాత్తుగా ఐవీఆర్ఎస్ సర్వే వచ్చింది. విజయవాడలో కేసినేని నాని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైసీపీకి వెళ్ళారు, సిట్టింగ్ అభ్యర్థి అయ్యారు. క్రిందటిసారి కేసినేని నాని మీద తెలుగుదేశం తరపున నాని పోటీ చేస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసింది పీవీపీ. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో అయితే చేరలేదు, కానీ తెలుగుదేశం తరపున ఐవీఆర్ఎస్ సర్వేలో 4 పేర్లను ప్రొజెక్ట్ చేశారు. కేసినేని నాని వాళ్ళ సోదరుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ను కూడా, ఎవరైతే ఇప్పుడు మన దీనికి మైలవరంకి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు, తను తెలుగుదేశం పార్టీలో చేరటానికి రెడీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనని మైలవరం నుంచినే పోటీ చేపిస్తున్నారు అనుకుంటే కాదు, ఆయన పేరు ఇదే తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు స్థానానికి వెతుకుతున్నారు, అతన్ని కూడా ఒక అభ్యర్థిగా చూస్తున్నారు అన్నటువంటి కోణం ఒకటి ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తెలిసింది. దాసరి జయరాం రమేష్, ఇదివరకు గన్నవరంలో పోటీ చేసి గెలిచినటువంటి దాసరి బాలవర్ధనరావు గారి సోదరుడు జయరాం రమేష్ ఇంతకుముందు విజయవాడలో పోటీ చేశారు. ఆయన ఓటమి పాలైనటువంటి దాసరి జయ రమేష్ ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా పోటీలో ఉన్నట్టుగా వీళ్ళు సర్వే ద్వారా తెలుస్తుంది. పొట్లూరి వరప్రసాద్, టోటల్గా కేసినేని చిన్ని, వసంత కృష్ణ ప్రసాద్, దాసరి జయరాం రమేష్, పొట్లూరి వరప్రసాద్, ఈ నలుగురిలో ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థి బెటరో మీరు ఓటేయండి. 1 అయితే కనుక చిన్ని, 2 అయితే కృష్ణప్రసాద్, 3 అయితే జయరాం రమేష్, 4 అయితే పొట్లూరి వరప్రసాద్ అన్నటువంటిది అడుగుతా పెట్టినటువంటి సర్వే. అంటే దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది అన్నటువంటి తెలుస్తుంది. మరోవైపున ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ది, అట్లాగే పీవీపీ ఇప్పుడు తెలుగుదేశం గూటికి రావడానికి సిద్ధపడుతున్న టికెట్ ఇచ్చేటట్టయితే అన్న విషయం తేలుతోంది.